అందరికీ నమస్కారం. సో, ఈరోజు వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ స్విస్ మౌంటైన్స్‌లో ఒకటైనటువంటి యంగ్‌ఫ్రౌయోచ్ అనే మౌంటైన్‌కి ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్ళాము. సో, ఈరోజు ఆ మౌంటైన్ గురించి ఎందుకు ఆ పేరొచ్చింది, ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ కనుక్కుందాము. సో, 2 ఆప్షన్‌లున్నాయి మనకి. ఒకటొచ్చేసి ట్రైన్‌లో వెళ్ళొచ్చు డైరెక్ట్‌గా. అంటే ఇంటర్‌లేక్ నుంచి గ్రిండెల్ వరకు, అక్కడి నుంచి క్లైన్‌స్టాడ్ అని అక్కడికెళ్ళి అక్కడి నుంచి కూడా టాప్ ఆఫ్ యూరోప్ వెళ్ళొచ్చు. లేదు అంటే గండోలా ట్రైన్ తీసుకొని గ్లేషియర్ ఎక్స్‌ప్రెస్ అనే చోటుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇన్‌ఫ్రాయాకి ట్రైన్ తీసుకొని వెళ్ళొచ్చనమాట. సో, ఈ 2 ఆప్షన్‌లో వెళ్ళొచ్చు. సో, మేమొచ్చేసి గ్రిండెల్‌వాల్డ్ టెర్మినల్ దగ్గరికి కార్‌లో వెళ్ళాము. సో, అక్కడి నుంచి గండోలా కేబుల్ కార్ తీసుకొని గ్లేషియర్ పాయింట్‌కెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని ఇన్‌ఫ్రాయాకెళ్ళామనమాట. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజర్వ్ చేసుకోకపోయినా, ఆల్రెడీ టికెట్ పైకి వెళ్ళడానికి లేకపోతే ఇక్కడికొచ్చి టికెట్లు తీసుకోవచ్చు. సో, మామూలుగా అయితే మన ఇంటర్‌లేకన్‌లో వచ్చేటప్పుడు అక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే మీ సోర్స్ ఆఫ్ పాయింట్ ఎక్కడైనా కూడా బెర్న్ గాని, జూరిక్ గాని ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా ఆల్రెడీ మీరు టికెట్ తీసేసుకోవచ్చు. చిన్న సజెషన్ ఏమంటే మామూలుగా మీరు యాక్చువల్‌గా స్విస్ ట్రావెల్ పాస్ గాని, అదే 1 డే ట్రావెల్ పాస్ గానివ్వండి, 3 డేస్ లేదంటే ఇంకా ఎక్కువ 4 డేస్, 5 డేస్ అలా ట్రావెల్ పాస్ తీసుకున్నట్టయితే 50% రిడక్షన్ ఉంటది. లేదు అంటే మీరు ఇంకా ఒక వారం రోజులు పైన ఉన్నారు ఇక్కడ. అప్పుడు వచ్చేసి ఎక్కువ ట్రావెల్ చేస్తారు స్విట్జర్లాండ్ అంతా అనుకున్నప్పుడు హాఫ్ ఫేర్ కార్డ్ అని హాఫ్ టాక్స్ ఒక కార్డ్ తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతదంటే ఒక 140 ఫ్రాంక్స్ అంటే దాదాపు ఒక రూ. 10,000 పెట్టి ఒక కార్డ్ తీసుకున్నారంటే ఎక్కడైనా ట్రిప్ స్విట్జర్లాండ్ ఎళ్ళని ఒక 50% రిడక్షన్ ఉంటదనమాట. అదొక ఆప్షన్ మీకు. అవి తీసుకోకపోతే డైరెక్ట్ అయితే దాదాపు రూ. 16,000 పడుతుంది టికెట్ ఒక పర్సన్‌కి పైకెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి రిటర్న్ టికెట్. సో, అందుకనే నాకు తెలిసి బెస్ట్ ఏమంటే ఏదో ఒక పాస్ డైలీ పాస్ కానివ్వండి, హాఫ్ టాక్స్ కానివ్వండి, లేదంటే స్విస్ ట్రావెల్ పాస్ కానివ్వండి మనకి టూరిస్టులకి ఇస్తారనమాట అది. సో, ఏదో ఒక పాస్ ఉంటే మీకు 50% రిడక్షన్ ఉంటది. అది టికెట్స్ గురించి.
ఇప్పుడు మేము గండోలా ట్రైన్ అదే గండోలా కేబుల్ కార్ తీసుకొని ఐగర్ గ్లేషియర్ ఎక్స్‌ప్రెస్ పాయింట్ దగ్గరికొచ్చాము. ఇక్కడ నుంచి మనం ట్రైన్ తీసుకోవాల్సి ఉంటదనమాట. చూడొచ్చు మనకి ఇన్ఫర్మేషన్ దగ్గర చూపిస్తారు. అంటే ఇక్కడ నుంచి కూడా ట్రైన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఎళ్ళొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ వేరే చోటుకి కూడా ఎళ్ళొచ్చు. వేరే మౌంటైన్‌కి కూడా ఎళ్ళొచ్చు. సో, అలా కొన్ని కొన్ని ఆప్షన్‌లన్నీ అక్కడ చూపిస్తారు మనకి. ఇంకో చిన్న సజెషన్ ఏమంటే మీరు యాక్చువల్‌గా కింద ఒక టికెట్ ఇస్తారు కదా! అది యాక్చువల్‌గా జాగ్రత్తగా పెట్టుకోవాల్సుంటది. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు కూడా మామూలుగా మెషిన్ స్కాన్ చేసి పంపిస్తారు కాబట్టి, ఒకవేళ మీరు టికెట్ పోగొట్టుకుంటే ఎక్కడైనా ఇంక రిటర్న్ వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకోవాల్సుంటది. ఎవరైనా ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు, పిల్లలున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా టికెట్స్ పెట్టుకోండి. ఈ ట్రైన్ మొత్తం అంతా టన్నెల్‌లో ఎళ్తది. సో, దీని హిస్టరీ ఏమంటే యాక్చువల్‌గా యంగ్‌ఫ్రౌయోచ్ అనేది ఒక హైయెస్ట్ యాక్సెసిబుల్ స్టేషన్ అన్నమాట. రైల్వే స్టేషను. అంటే ఇంత 3454 మీటర్ల ఎత్తులో ఒక రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి టాప్ ఆఫ్ యూరోప్ అన్నమాట. ఈవెన్ మనం యాక్సెసిబిలిటీ కూడా అది హైయెస్ట్ అన్నమాట. అంతేగాని మామూలుగా హైయెస్ట్ పీక్ అని కాదు. అంటే ఎత్తైన పర్వతం అని కాదు మీనింగ్. మనం యాక్సెస్ చేసుకోగలిగిన అత్యంత ఎత్తులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా అక్కడ ఉంది. దాన్ని వచ్చేసి యంగ్‌ఫ్రౌయోచ్ అంటారు. మధ్యలో ఐజ్మీర్ అని దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక చిన్న స్టేషన్ దగ్గర ఒక 5 నిమిషాలు ఆగుతది. అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ దిగేసి మనం 5 నిమిషాల్లో లేదంటే ఈవెన్ ఎవరైనా టాయిలెట్స్ యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలా 5 నిమిషాల్లో ఏమైనా చూడాలనుకునే వాళ్ళు వ్యూ పాయింట్స్ ఉన్నాయి 2, 3 అక్కడ చూసేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతది ట్రైను. యంగ్‌ఫ్రౌ అనేది కూడా ఒక ఎత్తైన శిఖరం అన్నమాట. అంటే ఒక మౌంటైన్, స్విస్ మౌంటైన్. అలాగే మోన్ అనే ఇంకొక పర్వతం అన్నమాట. సో యాక్చువల్‌గా ఈ యంగ్‌ఫ్రౌయోచ్ అనేది యంగ్‌ఫ్రౌ సాడల్ అంటారు. ఇది వచ్చేసి 2 ఎత్తైన పాయింట్లు లేదా శిఖరాల మధ్య ఒక శిఖరం యొక్క తక్కువ భాగం అని మీనింగ్ అన్నమాట దానికి. అది యంగ్‌ఫ్రౌయోచ్ అని అంటారు. ఈ క్రేజీ ఐడియా వచ్చేసి అంత ఎత్తులోకి రైల్వే స్టేషన్ ఉండాలని, లేదంటే అక్కడ నుంచి టన్నెలేసి మళ్ళీ దాంట్లో రైల్వే స్టేషన్ ఎయాలనే ఒక ఐడియా వచ్చేసి అడాల్ఫ్ గయర్ జెల్ అనే అతనికి వచ్చింది. అది వచ్చేసి 1893 సంవత్సరంలో వచ్చింది. కాకపోతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా సమయం బట్టి 1896 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇది కట్టడానికి వచ్చేసి ఈ టన్నెల్, ఈ రైల్వే ట్రాక్, అక్కడ రైల్వే స్టేషన్ ఇవంతా ఏయడానికి వచ్చేసి 16 సంవత్సరాలు పట్టింది. సో మొత్తానికి 1912 సంవత్సరంలో ఇది స్టార్ట్ అయిందనమాట. సో దాదాపు 100 సంవత్సరాల పైన అయిపోయింది.
మొట్టమొదటిసారి నేను 2011 సంవత్సరంలో వచ్చాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను. సో మీరు ముఖ్యమైన పాయింట్ ఏమంటే వెదర్ బాగున్నప్పుడు రావాల్సి ఉంటుంది ఇక్కడికి. లేదు అంటే ఒకవేళ వెదర్ కండిషన్ బాగాలేక విండీగా ఉండి టెంపరేచర్ మరీ చాలా మైనస్లో ఉందనుకోండి, అప్పుడు ఇలా బయటకు వచ్చి ఇలా ఫోటోలు తీసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వెదర్ క్లారిటీ ఉండదు, అసలు మీకు ఏమీ కనపడదు. ఒకసారి అలాగే జరిగింది మాకు. తెలుసుకోకుండా డైరెక్ట్ టాప్ వచ్చాము. కనీసం బయటకు వెళ్ళి ఒక 5 నిమిషాలు అలాగా బయటకు వెళ్ళి కూడా కుదరలేదన్నమాట. అలా ఉంటుంది పరిస్థితి. టాప్ లో బాలీవుడ్ రెస్టారెంట్ ఉంది. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఇండియన్స్ కానివ్వండి, మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా సో వేరే ఐటమ్స్ ఏమి తినలేకపోతే ఇక్కడికి వచ్చి రైస్, చికెన్ కర్రీ ఇట్లాంటివి ఉంటాయి, అవి తినొచ్చు హ్యాపీగా.
అలాగే గ్రిండల్వాల్ నుంచి ఫీస్ట్‌కి అక్కడ నుంచి మళ్ళీ స్నోలో వాక్ చేసిన వీడియోలున్నాయి చూడండి ఒకసారి.